అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యమే మీ సంపద. ఈరోజు మనం సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ గురించి తెలుసుకోబోతున్నాం. మన కుటుంబం కోసం తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన భోజనాన్ని ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. డైట్ అనగానే అందరికీ వచ్చే థాట్ ఫుడ్ మానేయడమో, ఫుడ్ తగ్గించడమో ఇలాంటి ఆలోచన వస్తుంది. కానీ బ్యాలెన్స్డ్ డైట్ అని మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కటి కూడా, అంటే ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అన్ని న్యూట్రియంట్స్ కూడా ఎంత రైట్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నాము, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఉంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే వాళ్ళే ఒక ఇంటికి పిల్లర్ కాబట్టి ఆరోగ్యపరంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నాలెడ్జబుల్గా ఉన్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో మెప్మా వారు మీకు ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంట్లో ఉండే మీరు ఎలాంటి ఆరోగ్యం తీసుకోవాలి, ఆరోగ్యం అనేది ఎంతగా మెరుగుపరుచుకోవాలి, ఏమి చేస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అనే దాన్ని ఇన్ఫర్మేషన్గా తీసుకురావడానికి ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా మీ ముందుకు నేను ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? సో డైట్ అనేది ఇప్పుడు చాలా మంది నోళ్ళలో వింటున్నాం. సో నేను డైట్ చేస్తున్నాను, నేను డైట్లో ఉన్నాను. సో మోర్ ఓవర్ ఈ వర్డ్ వినేది ఎక్కడ అంటే వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు, అంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర ఈ వర్డ్ వింటాం. కానీ ఈ డైట్ అనేది విచ్ ఈస్ కాల్డ్ అస్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సింది. బికాస్ ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే అన్ని న్యూట్రియంట్స్ కూడా సమపాలలో, అంటే రైట్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నామా లేదా, ఏ టైంకి తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి? సో ఈ బ్యాలెన్స్డ్ డైట్లో న్యూట్రియంట్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్ కూడా ఒక న్యూట్రియంటే. అయితే ప్రోటీన్ అనేది మీ బాడీలో ఉన్న టిష్యూస్ గ్రోత్కి, రిపేర్కి హెల్ప్ అయితే, కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తుంది. సో మనం రెగ్యులర్గా ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులన్నిటికీ కూడా మనకు శక్తి కావాలి, ఎనర్జీ కావాలి కదా చేయడానికి. సో ఎనర్జీని ఇచ్చేది కార్బోహైడ్రేట్స్. హెల్దీ ఫ్యాట్స్ అనేది బ్రెయిన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది, హార్ట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. విటమిన్స్ అనేది ఓవరాల్ హెల్త్కి, అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ హెల్త్కి కూడా విటమిన్స్ అనేది కావాలి. మినరల్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది, బోన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. అండ్ వాటర్, బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అండ్ బ్లడ్ ఫ్లో కూడా కరెక్ట్గా వెళ్ళడానికి కూడా వాటర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మీరు సమపాలుగా తీసుకుంటున్నారా లేదా, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఎవరికి అవసరం? సో పిల్లలకా, ఆడవాళ్ళకా, మగవాళ్ళకా, పెద్దవాళ్ళకా, అందరికీ అవసరమే. కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి, పిల్లల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్లో పిల్లల విషయం తీసుకుంటే చాలా వరకు సెలెక్టివ్గా తింటూ ఉంటారు. సో నేను ఇది తినను అనని సెలెక్టివ్గా తినే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంతమంది నాకు ఉన్న క్లయింట్స్లో చెప్పే ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎక్కువగా తింటూ ఉంటారు, వాళ్ళు స్టాప్ చేస్తూ ఉండాలి. ఇంకా చాలు అని చెప్పేవాళ్ళు పిల్లలు కొంతమంది అయితే, తినమని ప్రెజర్ చేసేవాళ్ళు కొంతమంది. సో ఇలా అంటే ఎక్సెస్ తినే పిల్లల గురించి నేను చెప్తాను. సో ఎక్సెస్ కనుక ఫుడ్ తింటున్నారు, ఒకసారి అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు రైస్ ఇంకేదైనా కర్రీ వాళ్ళకి ఇష్టం అనుకోండి. సో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తింటున్నారు, వాళ్ళు స్టాప్ చేయమన్నా చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళకి మీరు అలవాటు చేయాల్సింది ఆకలిని ఆపటం కాదు, కానీ ఏదైతే ఒకటే క్వాంటిటీ, అంటే ఒకటే ఐటము ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని మార్చి డిఫరెంట్ ఐటమ్స్ని అదే క్వాంటిటీలో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైస్, ఒకవేళ దాల్, పప్పు వాళ్ళకి ఇష్టం అనుకోండి, ఎక్కువ తింటున్నారు అని అంటే రైస్ క్వాంటిటీ అదే ఉన్నా సరే ఓన్లీ పప్పుతోనే ఎక్కువ రైస్ తినకుండా అండ్ అదర్ కర్రీస్ కూడా యాడ్ చేసేసి అదే రైస్ ఇవ్వచ్చు. సో మనం తీసుకునేది ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ని ఎక్కువ క్వాంటిటీ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ని అదే క్వాంటిటీలో తీసుకుంటే రిజల్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లలకి మనం ఏంటంటే ఫుడ్ని తగ్గించడం కాదు, కానీ ఆ తినే ఫుడ్ని రకరకాలుగా వాళ్ళకి ఇవ్వగలిగితే మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ అదే టైంలో వాళ్ళకి సెల్ గ్రోత్, డెవలప్మెంట్ జరుగుతుంది, బోన్స్ గ్రోత్ జరుగుతుంది. సో బాడీలో ఉంటే ప్రతి
ప్రతి ఆర్గాన్ కూడా గ్రోయింగ్కి రిపేరింగ్కి రెడీగా ఉండే ఏజ్ కాబట్టి వాళ్ళ ఫుడ్లో మనం ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయకూడదు. సో ఎలాంటి క్వాంటిటీ ఎంత ఇంపార్టెంట్, క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్. సో క్వాంటిటీ విషయంలో కన్నా క్వాలిటీ చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ మీరు పెట్టండి, కానీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి పెట్టండి. సో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా పిల్లలకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ గ్రోత్ అనేది, వాళ్ళ మజిల్ గ్రోత్ అనేది కూడా బాగా జరుగుతుంది. ఓకే, పిల్లల విషయం ఇలా అయితే పిల్లలకి ఏదైతే అంటే పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మెయిన్గా కావాల్సిన మినరల్స్ కొన్ని చూద్దాం. ఎలాంటివంటే కాల్షియం ఇంపార్టెంట్. కాల్షియం వచ్చేసరికి మన బోన్ హెల్త్కి, టీత్కి హెల్ప్ అవుతుంది. ఇది లేడీస్కి ఇంపార్టెంట్ మినరల్ అండ్ తర్వాత పిల్లలకి కూడా ఇంపార్టెంట్ మినరల్. పిల్లలకి ఏంటంటే గ్రోత్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి అనేది మెటబాలిజంకి ఎంత ఇంపార్టెంటో, మీరు తీసుకునే కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ డి హెల్ప్ కావాలి. విటమిన్ డి అనేది బాడీలో డెఫిషియన్సీ ఉండి మీరు ఎంత కాల్షియం తీసుకున్నా సరే బాడీ అబ్జర్వ్ చేసుకోదు. సో విటమిన్ డి అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఫోలేట్. ఫోలిక్ యాసిడ్ అని కూడా అంటారు, దీన్నే మనం B9 విటమిన్ కూడా అంటాం. సో ఈ ఫోలేట్ అనేది లేడీస్కి ఎంత ఇంపార్టెంటో అలాగే పిల్లలకు కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ ఇమ్యూన్ హెల్త్ని, రెడ్ బ్లడ్ సెల్స్ గ్రోత్ని పెంచడానికి ఈ ఫోలేట్ అనేది హెల్ప్ చేస్తుంది. లేడీస్కి వచ్చేసరికి డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఈ ఫోలేట్ అనేది ఇంపార్టెంట్. సో రెడ్ బ్లడ్ సెల్స్ గ్రోత్ ఎప్పుడైతే దీని మీద ఆధారపడి ఉంటుందో ఇది త్వరగా అంటే కరెక్ట్ ప్రపోర్షన్లో కనుక వెళ్ళకపోతే ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే రక్తహీనత అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 అంటే కాల్షియము, ఫోలేట్ అండ్ విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది మజిల్ హెల్త్కి ఎంత ఇంపార్టెంటో టిష్యూ గ్రోత్కి, రిపేర్ కూడా అంతే ఇంపార్టెంట్. మన బాడీలో టిష్యూస్, సెల్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. అంటే గ్రోత్ కావచ్చు, రిపేర్ కావచ్చు, మన స్కిన్ హెల్త్ అవ్వచ్చు. ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా కొన్ని కోట్ల కణాలతో, కొన్ని టిష్యూస్తో నిండుంటుంది కాబట్టి సో టిష్యూ గ్రోత్ అండ్ రిపేరింగ్ అనేది ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటుంది. సో పిల్లలకైనా లేడీస్కైనా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ హెల్దీ ఫ్యాట్స్లో ఒమేగా 3. ఈ ఒమేగా 3 అనేది లేడీస్కి ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా అంతే ఇంపార్టెంట్. బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి ఇవి చాలా పనిచేస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఒమేగా 3 అంటే హెల్తీ ఫ్యాట్స్ బాడీకి ఇస్తున్నారో, రిమైనింగ్ ఏవైతే న్యూట్రియంట్స్ తీసుకుంటున్నారో అవి బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇది వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళైనా, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళైనా, అది లేడీస్ అయినా, పిల్లలైనా, లేకపోతే మగవాళ్ళైనా, ఎవరైనా సరే హెల్తీ ఫ్యాట్స్ మీద ఫోకస్ చేస్తే హెల్త్ చాలా అంటే చాలా మెరుగుపరచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐరన్. ఐరన్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో అవ్వచ్చు, పీరియడ్స్ టైంలో అవ్వచ్చు. ఎందుకు అని అంటే ఐరన్ కనుక డెఫిషియన్సీ ఉంది అని అంటే ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రక్తహీనత ఎక్కువ రావడం వల్ల లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం జింక్ అనేది ఇంపార్టెంట్, పిల్లలకైనా ఆడవాళ్ళకైనా. విటమిన్ సి ఇంపార్టెంట్, మెగ్నీషియం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ పిల్లలకి, ఆడవాళ్ళకి కావాల్సినవి. అండ్ ఇక్కడ ఆడవాళ్ళ గురించి కానీ పిల్లల గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు మెయిన్ థింగ్ ఒకటి చూడాల్సింది ఏంటి అని అంటే, లేడీస్ విషయంలో ఇంట్లో ఉన్నప్పుడు చేసే పని అయితే ఎక్కువ క్వాంటిటీ తింటారు, లేదు అని అంటే ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మధ్యాహ్నం తినడము, లేకపోతే నైట్ తినకుండా ఉండడము, లేదా ఆడ్ టైమింగ్స్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 12 o'clock తినడము, అండ్ లంచ్ వచ్చేసరికి 3 o'clock తినడము, డిన్నర్ వచ్చేసరికి 12 o'clock తినడము. ఇలాంటి ఆడ్ టైమింగ్స్లో కానీ తినడం వల్ల వీళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిఫరెన్సెస్ వచ్చేసి PCOD కానీ PCOS ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ వెళ్ళకపోవడం ఎంత తప్పో, అట్ ద సేమ్ టైం ఆడ్ టైమింగ్స్లో తింటూ, అంటే మీరు బ్యాలెన్స్డ్ డైటే ఇస్తున్నారు, ప్రోటీన్ కరెక్ట్గా ఇస్తున్నారు, కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా ఇస్తున్నారు, హెల్దీ ఫ్యాట్స్ కరెక్ట్గా ఇస్తున్నారు, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఇస్తున్నారు. కానీ టైమింగ్స్ కరెక్ట్గా లేవు అని అంటే మీరు ఎంత కరెక్ట్ ప్రపోర్షన్స్లో తీసుకుంటున్నా సరే అది యూజ్ ఉండదు. సో కరెక్ట్ ప్రపోర్షన్స్లో ఎంత ఇంపార్టెంటో టైంకి తినడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే పిల్లలకు కూడా టైంకి పెట్టడం అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ న్యూట్రియంట్స్ అన్ని బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇంకొక మెయిన్ ప్రాసెస్ అండ్ మెయిన్ జరగాల్సిన పని బాడీకి ఏంటి అంటే స్లీప్. నిద్ర కరెక్ట్గా ఉంది అని అంటే మీరు తీసుకున్న ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నిద్రలోనే చాలా అంటే బాడీలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ నెంబర్ ఆఫ్ రిపేరింగ్ ఫంక్షన్స్ ఎక్కువ జరిగేది నిద్రలోనే.
ఈ నిద్ర కనుక కరెక్ట్గా లేదు అంటే మీరు ఎంత బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నా సరే యూజ్ ఉండదు. ఇంకొకటి వచ్చేసరికి మీరు బ్యాలెన్స్ డైట్ ఇస్తున్నారు అంటే లైక్ ప్రోటీన్ కానీ అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటున్నారు, వాటర్ని కూడా ఒక పోషకం, అది వాటర్ కూడా ఒక న్యూట్రియంట్ అని కనుక మర్చిపోయారు అని అంటే బాడీలో మీరు తీసుకునే న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ అనేది జరగకపోగా ఇంకా డీహైడ్రేషన్ అంటే బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువైపోయి డైజెషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ డైట్తో పాటు వాటర్ అండ్ స్లీప్ కూడా ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మీరు తీసుకునే ఎగ్జాక్ట్ న్యూట్రియంట్స్ ప్రపోర్షన్ వైజ్గా తీసుకునే న్యూట్రియంట్స్ బాడీ అబ్జర్ప్షన్కి హెల్ప్ అవుతుంది. సో పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నారంటే టైంకి తీసుకోవాలి, నిద్ర కరెక్ట్గా ఉండాలి, వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోగలిగితేనే మీరు ఇచ్చే పోషకాలు బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు మెయిన్గా మీకు ఈ టాపిక్ అవ్వచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేడీస్ కోసం కానీ పిల్లల కోసం కానీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే చాలామంది ఆడవాళ్ళు బయటకు వచ్చి బయట జనాలతో కానీ లైక్ కమ్యూనిటీ వైజ్గా కానీ ఒక గ్రూప్ వైజ్గా కానీ ఇంక్లూడ్ అవ్వలేని వాళ్ళు, ఇన్వాల్వ్ అవ్వలేని వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళితే ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఆరోగ్యం పట్ల కానీ ఆర్థికంగా కానీ ఒక ఆలోచన, ఒక ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా కుటుంబం అనేది మెరుగుపడుతుంది. అది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా మెరుగుపడడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆడవాళ్ళే తెలుసుకోవాలి. సో పిల్లలకి పెట్టేది, భర్తకి పెట్టేది అందరూ కూడా అంటే వాళ్ళు తినాల్సింది అయినా సరే వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఆలోచన విధానం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుందో, వాళ్ళ తినే ఫుడ్ విధానం హ్యాబిట్స్ మారుతాయో ఆటోమేటిక్గా ఫ్యామిలీ అంతా కూడా హెల్దీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు. ఇక్కడ నా క్లయింట్స్ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలామంది మీరు బ్యాలెన్స్డ్ డైట్ అంటారు, హెల్దీ డైట్ అంటారు, కానీ ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుందేమో, సో అంత డబ్బులు మేము పెట్టలేమేమో అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే 50% అబోవ్ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ మీరు హెల్త్ కావాలి అనుకుంటే అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జామ పండు తీసుకున్నారు, యాపిల్ తీసుకున్నారు. జామ పండు యాపిల్ కన్నా ఇంకా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు యాపిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇలా కొన్ని చేంజెస్ ఉన్నా సరే మీరు యాపిల్ కొనుక్కోలేని స్టేజ్లో ఉన్నారు అంటే జామ పండు తినొచ్చు. హ్యాపీగా జామ పండులో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ హెల్త్ బాగుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ తర్వాత లోపల ఉన్న రిపేర్ ఫంక్షనింగ్ కానీ అన్నీ బాగుంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు యాపిల్కి ఒకవేళ ఖర్చు పెట్టలేనన్నప్పుడు జామ పండు తీసుకోవచ్చు. బాదం ఎక్కువ కొనుక్కోలేని వాళ్ళు పీనట్స్ తీసుకోవచ్చు. అంటే శనక్కాయ విత్తనాల్లో కూడా మీకు ఉండాల్సిన ప్రోటీన్ కానీ చక్కగా సఫిషియెంట్గా ఉంటుంది. మీరు ఇవి తీసుకోలేము అన్నప్పుడు అఫోర్డబుల్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ తినొచ్చు. క్వినోవా అంటారు, క్వినోవా కొంచెం మీకు కాస్ట్లీ అనిపిస్తే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు. ఓట్స్ తీసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ డైట్గా ఓట్స్లో మీకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ కోసం అంటే మేము వెయిట్ మెయింటైన్ చేయాలి, ఎందుకు వెయిట్ లాస్ అంటే ఇప్పుడు పడుతున్న మెయిన్ ఇబ్బంది ఒబెసిటీ. ఈ ఒబెసిటీ వల్ల లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఒబెసిటీ నుంచే పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, టైప్ 2 డయాబెటిక్ కానీ ఇలాంటివి చాలా ఇంక్లూడ్ అయి వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి క్రోనిక్ డిసీజెస్ కూడా యాడ్ అవుతున్నాయి. కాబట్టి మీరు వెయిట్ మేనేజ్ చేసుకోవాలన్నా సరే మీరు ఓట్స్ అనేది మీల్స్లో యాడ్ చేసుకోవచ్చు, బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ రాగి ఫ్లోర్, రాగి పిండి యాడ్ చేసుకోవచ్చు, జొన్న ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ఫుడ్, అఫోర్డబుల్గా మీరు మీల్ ప్లాన్ చేసుకోవడానికి ఉండే ఛాన్సెస్ అనమాట. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్లో కాకపోయినా మీరు ఎఫోర్డ్ చేయగలిగేంత కాస్ట్లోనే మంచి న్యూట్రియంట్స్తో మంచిగా మీరు ఫుడ్ అనేది మీల్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు విత్ బ్యాలెన్స్డ్ డైట్. సో అన్ని న్యూట్రియంట్స్ అన్ని ప్రపోర్షన్స్లో కరెక్ట్గా తీసుకుంటూ ఎక్కడా మీకు డెఫిషియన్సీ లేకుండా, న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ లేకుండా బ్యాలెన్స్డ్ డైట్గా మీ బాడీకి కావాల్సిన ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇంక్లూడింగ్ వాటర్, వీటన్నిటితో పాటుగా మీరు అఫోర్డబుల్గానే చక్కగా తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ మీ దాకా ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు, అట్ ద సేమ్ టైం మెప్మా వాళ్ళు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కారణం మీరు ఇంట్లో ఉండే మంచి ఆరోగ్యం తీసుకుంటారు, మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు అని. ముఖ్యంగా లేడీస్ కోసం, ఇంట్లో ఉన్న లేడీస్ కోసం, మీకోసమే ఈ ఇన్ఫర్మేషన్. ఎలా అయితే బ్యాలెన్స్డ్ డైట్ అంటే
అంటే ఏంటి, ఎలాంటి డైట్ ఫాలో అయితే మీరు హెల్దీ లైఫ్ అనేది లీడ్ చేస్తారో, ఇంట్లో ఉండి నేర్చుకున్నారో సేమ్ అలాగే ఇంట్లో ఉండి మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయొచ్చు. ఫర్ మెటబాలిజం అండ్ డైజెషన్కి సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయించడానికి ఫిట్నెస్ కోచ్ మీ ముందుకు వస్తున్నారు. సో ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయడానికి నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెప్మా వారికి, అలాగే ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మనం డైలీ లైఫ్లో డైలీ రొటీన్ ఫుడ్లో మనం బిర్యానీ ఇలాంటివి డైలీ తింటూ ఉంటాము. నెక్స్ట్ చాలా రకాల ఇష్టమైన ఫుడ్స్ అన్నీ కూడా తింటూ ఉంటాం కదా. అయితే మనకి చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అరగకపోవడం, తేపులు, గ్యాస్, అవన్నీ చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు డైలీ మనకి చూస్తూనే ఉంటున్నాం. అవన్నీ కూడా మనం సింపుల్ ఎక్సర్సైజెస్తో మనం వాటన్నిటి నుండి కూడా రిలీఫ్ పొందవచ్చు. కాకపోతే ఇవి మనం డైలీ చేసుకుంటూ ఉంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరందరూ కూడా చూడండి, నేను చూపిస్తాను. ఇట్లా కూర్చోవాల్సి ఉంటుంది. లెగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా వెనక్కి 2 పాదాలు కూడా ఇలా వెనక్కి ఉండాలి. ఈ 2 కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి. మన హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఇది వచ్చేసి ఫస్ట్. అంటే మీకు ఇప్పుడు ఓన్లీ డైజెషన్ అనే ఇష్యూనే కాకుండా మొత్తం మన ఓవర్ బాడీ ఎక్సర్సైజ్కి ఈ ఆసనం వల్ల మనకు ఉపయోగాలు ఏంటో చెప్తాను నేను. ఫస్ట్ మనకి ఈ పార్ట్ అంతా కూడా మెయిన్ ఆడవాళ్ళల్లో ఈ మెయిన్గా చూస్తే మనకి థైస్, హిప్ ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనం చూస్తే మనం లావ్ అవుతున్నాము అంటే ఇవి సిమ్టమ్స్ అన్నమాట. ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల ఏంటి అంటే ఒక హైట్ పోస్చర్ అనేది బాడీకి వస్తుంది. ఇలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అంటారు. ఓకే, ఇలా పెడితే హ్యాండ్స్ వజ్రాసనంలో కూర్చోవాలి. ఓకే, అదే ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ ఏమన్నా వాళ్ళు స్టార్టింగ్ అప్పుడు ఇట్లా కూర్చుంటారు. దీన్ని వీరాసనం అంటారు. ఇట్లాగే స్టార్ట్ చేస్తారు, ఇలాగే ఎండ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా కూర్చొని కొంచెం సేపు రోజు డైలీ లైఫ్లో మీరు ఇట్లా కూర్చోవడం అలవాటు చేసుకుంటే, ఆసనం వేసి మఠం వేసి కూర్చుంటారు కదా, కాళ్ళు మడతేసి, అలా కాకుండా ఇలా కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇదంతా నొప్పి వస్తూ ఉంటుంది. కానీ అలవాటు చేసుకోండి, మెల్లమెల్లగా అదే అలవాటు అవుతుంది. ఫస్ట్ బెడ్ మీద కొంచెం మెత్తగా ఉండేదాన్ని మీద కూర్చోవడం, కొంచెం అలవాటు అయిన తర్వాత కింద కూర్చోవడం. ఓకే, కూర్చోలేనప్పుడు కొంచెం పైకి ఇట్లా లెగుస్తూ ఇలా కూర్చోవాలి. ఫస్ట్ వచ్చేసి కొంచెం సేపు ఇలా ఐస్ క్లోజ్ చేసి ఒక 5 minutes, లేదా మీరు కూర్చోగలిగితే 15 minutes కూర్చోండి డైలీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేచిన తర్వాత మీరు చూడండి, కాళ్ళు కూడా కొంచెం దూరం ఉంచాలి. కొంచెం దూరం ఉంచి ఈ హ్యాండ్స్ 2 క్లోజ్ చేసి తల పట్టుకోవాల్సి ఉంది. తల పట్టుకొని నెక్స్ట్ ఇట్ సైడ్ ఓన్లీ మీ కాళ్ళు తిప్పకూడదు, ఓన్లీ హిప్ వరకు తిరగాలి. బెండ్ అండ్ అప్. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వాలి. ఓకే, నో నీడ్ టు బెండ్ యువర్ నీస్. ఓకే, నేను బెండ్ అవ్వమన్నాను కదా అని చెప్పేసి మోకాళ్ళు వంచి బెండ్ చేస్తే మీరు చేసే దానివల్ల ఉపయోగం ఉండదు. ఇంకా ఎక్స్ట్రాగా మీకు మోకాళ్ళు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఇట్లా టర్న్ అయ్యి బెండ్ అయ్యి ఇలాగే. నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ సైడ్. అదే మీరు చేయగలుగుతున్నారు అనుకోండి, ఇంకొంచెం దూరం పెట్టుకొని ఇది కరెక్ట్ పోస్చర్. తిరిగి చూడండి, నా కాళ్ళు తిరగట్లేదు, అన్నీ హిప్ తిరిగి లెగవాలి. ఓకే, అండ్ స్ట్రైట్ యువర్ పోస్చర్, దెన్ టర్న్, బెండ్ అండ్ అప్. ఓకే, ఇలా డైలీ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ఆసనంలో కూర్చోవడం. నెక్స్ట్ నిల్చున్న తర్వాత ఇట్లా ఈ ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ వచ్చేసి మీరు సింపుల్గా కాళ్ళు 2 కొంచెం మీ భుజాల గ్యాప్ ఉండేలాగా దగ్గర అట్లా పెట్టుకోవాలి. మెల్లగా టచ్ చేయగలిగితే ఫ్లోర్ టచ్ చేయండి, దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి చేసేటప్పుడల్లా కూడా మీ నీస్ స్ట్రైట్గా ఉండాలి, అది మెయిన్. ఓకే, టచ్
నేను టచ్ చేయమన్నానని మీరు మోకాలు వంచి ట్రై చేయకూడదు. ఓకే, అట్లా చేయడం వల్ల ఇందాక చెప్పాను కదా మోకాలు నొప్పులు వస్తాయి. ఓకే, టచ్ అండ్ క్యాచ్ యూర్ హిప్ అండ్ బ్యాక్. ఓకే, మీకు ఎంత వస్తే అంతవరకు. ఎక్కువ ప్రెషర్ వేసేసి వెనక్కి వెళ్ళిపోకండి. మళ్ళీ మీరు కంగారుగా ఫాస్ట్గా చేసేద్దామని ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వెయిట్ అంతా కూడా మీ బ్యాక్ పెయిన్ పడుతుంది, మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎలా చెప్పామో అట్లా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. రాంగ్ చేస్తే కనుక కొంచెం వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చూపిస్తున్నాను. సింప్లీ జర్క్, ఇట్లా కదులుతూ మెల్లగా కదులుతూ ఉండాలి. అప్, హోల్డ్ యువర్ హిప్, జస్ట్ బ్యాక్, అగైన్ బెండ్, అప్, బ్యాక్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ముద్ర చూపిస్తాను. యోగాలో ఒక ముద్ర చూపిస్తాను. మీకు బాగా గ్యాస్గా ఉంది, పట్టేసినట్టుంది, ఓకే, ఊపిరాడినట్టు అట్లా ఉంది. ఏం చేయకుండా చూడండి, ఆ ముద్ర కన్నా ముందు ఫస్ట్ తింటారు కదా, తిన్న వెంటనే చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే గడియారం ఎట్లా తిరిగిద్దో ఆ డైరెక్షన్లో ఇలా పొట్ట అంటూ ఉండండి కొంచెం సేపు, 5 minutes. ఓకే, అది వచ్చేసి మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఖాళీగా ఇలా అనుకుంటూ ఉన్నారేమో అనుకుంటాం, కానీ దాని వెనక కూడా ఒక సైన్స్ ఉంది. మన పెద్దవాళ్ళు చేసేవన్నీ కూడా వాటికి ఏదో ఒక రిలేటెడ్ మనకి బెనిఫిట్ అయ్యే విషయం ఉండే ఉంటుంది. ఇలా అంటూ జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటారు. అదేంటంటే అదొక అలవాటు. అంటే దానికి అర్థం ఏంటంటే వాతము, కఫము, పిత్తము వీటి వల్లే మనకి ఎక్కువ ఇష్యూస్ అన్నమాట. మన బాడీలో వచ్చే అన్ని ఇష్యూస్కి ఈ మూడిటి వల్లే మనకి ప్రాబ్లం ఉండిద్ది అన్నమాట. వాటిల్లో ఈ వాతము జీర్ణం అయిపోవాలి, రాకూడదు అని అనుకుంటూ చేస్తారు. అంటే నథింగ్ బట్ ఇట్స్ అ మంత్ర. ఓకే, అట్లా అనుకుంటూ జీర్ణం అయిపోతూ ఉంది అని ఊహించుకుంటూ చేస్తారనమాట. అది దాంట్లో మెయిన్ మోటో. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇలా మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి. ఇందాక చెప్పాను కదా ఇది యూజ్ అని, ఇలా కూర్చోడానికి ట్రై చేయండి. అలా కూర్చోలేకపోతే నార్మల్గా కింద కూర్చొని మటం వేసుకొని కూర్చోండి. ఇంకా పెద్దగా ఉండి అంటే మేము కదలలేము, మేము కింద కూర్చోలేము, మోకాళ్ళ నొప్పులు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు కుర్చీలో అయినా కూర్చోండి, కాకపోతే కాళ్ళు ఏదైనా మ్యాట్ మీద పెట్టుకునేలాగా కూర్చోండి, అంటే డైరెక్ట్గా కింద పెట్టకుండా. చూడండి, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ ఇండెక్స్ ఫింగర్, ఓకే, అంటే ఫస్ట్ ఫింగర్ ఈ థంబ్ ఫింగర్ బొటన్ వేలు దగ్గర స్టార్టింగ్లో పెట్టాలి. నెక్స్ట్ ఈ 2 వేళ్ళు రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 2 వచ్చేసి మన థంబ్ ఫింగర్కి టచ్ అవ్వాలి. కనిపిస్తుందా? మళ్ళీ చూపిస్తున్నాను. ఓపెన్ హ్యాండ్, ఓకే, ఫస్ట్ హియర్, ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ దగ్గర, నెక్స్ట్ ఇండెక్స్ రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ మీ థంబ్ ఫింగర్ దగ్గర, బొటన్ వేలు దగ్గర ఇట్లా పెట్టుకొని చూడండి. ఎప్పుడు మీరు ఏ ముద్ర పెట్టినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి, మీ నాలుగు ఉంది కదా పైకి మడవాలి, అంటే మీ పండ్లకి టచ్ అవ్వకుండా పైకి పెట్టాలి. అలా పలుకుతారు కదా అక్షరాల్లో, అలా ఆ అలాగా పైకి ఆనిచ్చేసి అలాగే పెట్టేయండి. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. ఈ ముద్ర పేరు వచ్చేసి అపాన వాయు ముద్ర. ఈ ముద్ర పేరు ఓకే, ఈ నేమ్లోనే ఉంది చూడండి, అపాన వాయు. ఓకే, ఎక్స్టర్నల్ గ్యాసెస్ అన్నీ కూడా బయటికి రిలీజ్ అయిపోతాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీకు బాగా గ్యాస్గా అట్లా ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు క్రేపులు రావడము, లేకపోతే వెనక నుండి గ్యాస్ వెళ్ళిపోవడము కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ
ఈ 2 ఫింగర్స్ ఇక్కడ. పెద్ద కష్టమేమి కాదు, ట్రై చేస్తే చూస్తే 2-3 సార్లు వచ్చేస్తుంది. ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్గా కూర్చోండి. చెప్పాను కదా, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోగలిగినట్టు నీట్గా పెట్టి ఏం ఆలోచించకుండా కూర్చోవడానికే ట్రై చేయండి మీరు నిద్రలో ఉన్నప్పుడు. అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్మాల్ టిప్ చెప్తాను మీకు. అంటే మీకు బాగా పట్టేసినట్టు ఉంటుంది కదా, ఏం ఊపిరాడినట్టు అట్లా చూడండి. ఏం చేయొచ్చు అట్లా, చాలా సింపుల్గా బ్యాక్ 2 హ్యాండ్స్ ఇక్కడ పెట్టండి. మీ చేతులు వెళ్ళట్లేదు అనుకుంటున్నారనుకోండి, మనకు కావాల్సింది చూడండి. ఇట్లా హ్యాండ్స్ మీకు వెనక్కి నడుము దాకా, నడుము నుండి వెనక్కి వెళ్ళాలి హ్యాండ్స్. ఇట్లా ఇది ఇట్లా సాగదీయండి. మీకు తెలిసే ఉంటుంది, సాన తీయడం అంటారు కదా, అట్లా అంటూ ఉండండి. డెఫినెట్గా గ్యాస్ రిలీజ్ అయ్యేవి మీరు చూస్తారు. మీ డైజెషన్ ఇష్యూస్ అన్నీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి డెఫినెట్గా. మీ హ్యాండ్స్ వెళ్ళట్లేదు అంటే ఎవరొకరు హెల్ప్ తీసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. మీ హ్యాండ్స్ వచ్చేసి, ఓకే, మీ హ్యాండ్స్ వెళ్ళట్లేదు, మీరు చేయాల్సింది ఇది. ఈ పార్ట్లో ఇలా సాగ తీసినట్టు మీరు అంటూ ఉండాలి. ఓకే, వాళ్ళ గ్యాస్ ట్రబుల్ ఉంటే వాళ్ళకి గ్యాస్ రూపంలో బయటికి వెళ్ళిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఇవే మనకు ఆరోగ్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మీ కుటుంబం కోసం సరైన ఆహారాన్ని ఎంచుకోండి. మరిన్ని ఆరోగ్య సలహాల కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.